పెద్దమ్మా కాఫీ. పెద్దమ్మా పెద్దమ్మలు కాఫీ. పెద్దమ్మలు కాఫీ. చూస్తుంటే అర్థం కావట్లేదు. కాఫీ వద్దంటుంది. వద్దంటం లేదు అల్లుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మెడకున్న బాలముడతలు పోతాయని. పెద్దత్తయ్య ఆపుతావా? అదో ఎక్సర్సైజా? తల వీక్నెస్ వచ్చి ఊపుతున్నట్టు ఉంది. ఓ చిన్నత్త, ఏంటల్లుడు? ఏం చేస్తున్నావు? యోగా చేస్తున్నా అల్లుడు. యోగా చేస్తున్నట్టు లేదు, కోటర కొట్టి పడుకున్నట్టుంది. అల్లుడు పెద్దమ్మలు ఊరికే సరదాగా అంటున్నారంతే. మీరు కాఫీ తీసుకోండి. తీసుకో. అబ్బా, కమ్మగా అమృతంలా ఉందమ్మాయి. అక్కయ్యలు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా తమ్ముడు, కూర్చో. అవునరా, ఈ రోజు శివరాత్రి పూజ ఎలా చేస్తున్నారా? మేము వచ్చిన సందర్భంగా చాలా గ్రాండ్ గా జరిపించాలరా. ఆ ఏర్పాట్లన్నీ కానిచేశాం పెద్దమ్మలు. సాయంకాలం శివుడి పూజ జరిపించడమే ఆలస్యం. ఇంకేంటి తమ్ముడు, పద్మావతి శ్రీనివాసులతో పూజ జరిపించరా. సంవత్సరం తిరిగేలోపు నీ చేతిలో 12 బిడ్డని పెడతారు. ఏమిటి, పూజ చేస్తే పిల్లలు పుడతారా? ఛీ వెదవా, ఏంట్రా మాటలు? దేవుడికి పూజ చేస్తే ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అది అర్థమైందిలే అత్త. మేమిద్దరం కలిసి పూజ చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారా అని. సుధక్క, ఏంటే ప్రదా, అల్లుడికి రాకూడని డౌట్లన్నీ వస్తున్నాయక్క. నాకు అదే అనుమానంగా ఉందే. వీడి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. తేడా కొడుతుందని నా వైపు చూస్తున్నారేమిటి? అక్క, వాడి మాటలేం పట్టించుకోవద్దక్క, వాడొక తింగర వెధవా. చూడండి, మీరేం సందేహించొద్దు. అంగరంగ వైభవంగా పూజ జరిపిస్తున్నాం అంతే. అలాగేనే తమ్ముడు, ఆ పూజా కార్యక్రమం పూర్తయితే మేం కూడా బయలుదేరతాం. అంటే పూజ అవ్వకపోతే వెళ్ళరా అత్తయ్యలు? ఏంట్రా ఇప్పుడే వెళ్ళిపోమంటావా ఏంటి? అంటే పూజ అయ్యాక వెళ్తారా, అవ్వకపోయినా వెళ్తారా అని. ఒరేయ్, నువ్వు నోరు మీరా వెధవా. అల్లుడు, ఏమిటత్తయ్యా? నువ్వు కటిక ఉపవాసం ఉండాలిరా. రాత్రికి జాగారం కూడా చెయ్యాలి, గుర్తుంచుకో. ఏరా చేయవా? చేస్తాను నాన్నగారు, చేస్తాను. వీళ్ళు సఖ్యంగానే ఉన్నారు. ఓహో, ఇంత అందమైన బిస్కెట్ ని కన్నందుకు మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలా? బిస్కెట్ బావా, ఏం చేస్తున్నావు నువ్వు? బిస్కెట్ మీద రీసెర్చ్ చేస్తున్నానే. ఏంటి, బిస్కెట్ మీద రీసెర్చా? వెళ్ళి భూతత్వం తీసుకురా, ఇద్దరం కలిసి పరిశోధన చేద్దాం. అది కాదు బావా, ఈరోజు మహాశివరాత్రి కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం చేయాలని మావయ్య గారు చెప్పారు కదా. కదా, అందుకే నేను ఇంట్లో ఉండకుండా ఇంటి బయటకు వచ్చాను. వెళ్ళు బావా, మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొట్టమొదటి శివరాత్రి కదా, ఈ రోజు ఉపవాసం చేసి జాగరణ చేస్తే మనకి 12 బిడ్డలు పుడతారు బావా. నాకు 12 బిడ్డలేం వద్దు. ఏ? నాకు బిస్కెట్ లాంటి బిడ్డలే కావాలి. ఓహ్ బావా. హలో, పడ్డావులే వెదవ సిగ్గు, ఆపుతావా?
నేనేదో కామెడీ చేస్తే సీరియస్గా అన్నట్టు ఓ తెగ మురిసిపోతున్నావు ఏమిటి? నీలాంటి దాన్ని భరించడమే కష్టం అనుకుంటే మళ్ళీ నీలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరా? జీవితాంతో ఇలా ఉంటానే తప్ప నీకు మాత్రం పిల్లల్ని కనే అవకాశం ఇవ్వనే. పిల్లల సంగతి తర్వాత. నువ్వు మాత్రం ఈ రోజు తినకు బావా. నేను తినకపోతే నువ్వు తింటావా బావా? ఏంటది? చంపదెబ్బలు. నేను తిన్నా పర్వాలేదు, నిన్ను మాత్రం తిననివ్వను. ఇటువో. ఏయ్, ఇవ్వు నన్ను బావా. తిననివ్వే. వదులు. వదలవే. ఇవ్వు బావా. వదలవే. వదులు. ఇవ్వవే. అరే, ఇవ్వమని చెప్పానా? వదులు. ఇవ్వు. ఇవ్వమని చెప్పా. వదలమన్నానా? ఇవ్వమని చెప్తున్నానా? మర్యాదగా ఇవ్వు. శ్రీనివాసులు ఇవ్వు. రేయ్, మరి- బావా. ఏమిట్రా గొడవ? ఆ? రేయ్. శ్రీనివాసులు ఏమిట్రా పద్మావతి చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు లాక్కుంటున్నావు? ఇది మీకు ఇలా అర్థమైందా? కర్మ. నీకింత వయసు వచ్చినా చిన్నపిల్లల బుద్ధులు పోలేదురా శ్రీనివాసులు. కావాలంటే పద్దుని అడగాలి కానీ అలా లాక్కోవడం మాత్రం చాలా దారుణం బావా. ఒసే తింగరదానా, ఏమిట్రా సీను మీకు ఇంకోలా అర్థమైంది నాన్నగారు. ఎలా అర్థమై చచ్చిందో? యాక్చువల్గా ఈ బిస్కెట్ ప్యాకెట్ నేను తెచ్చుకున్నాను నాన్నగారు. ఇంతలో పద్మావతి వచ్చి నాకు కావాలని చెప్పి లాక్కుంటుంది. అంతే తప్ప నేను తన దగ్గర లాక్కోలేదు నాన్నగారు. ఏడ్చావులే వెర్రి వెధవా అని. ఈరోజు శివరాత్రి అని తెలుసు కదా, ఉపవాసం ఉండాలని తెలీదా? నేను మీ కొడుకుని. ఒకరోజు కాదు, అవసరమైతే ఈ శివరాత్రి నుంచి వచ్చే శివరాత్రి వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నీ వంద నిరాహార దీక్ష ఏమిట్రా? ఇలాగే ఉపవాసం ఉండిపోతాను అని. అన్ని రోజులు వద్దులేరా శ్రీనివాసులు, నీరసం వస్తుంది. ఈ రోజు ఒక్కరోజు ఉండి చాలు. అత్తయ్య గారు చెప్పినందుకైనా వినొచ్చు కదా బావా. నిజంగానే సీరియస్గా తీసుకున్నారా ఏమిటి వీళ్ళు? అలాగేనమ్మా. కాకపోతే నాకు గ్యాస్ ట్రబుల్ అని నీకు తెలుసు కదమ్మా. ఉంటే అంటే నాన్నగారు సమయానికి గనక తినకపోతే గ్యాస్ పెరిగిపోతుంది నాన్నగారు. కడుపులో నొప్పి వస్తుంది. ఆ తర్వాత నా కోసం అంబులెన్స్ వస్తుంది. ఆ తర్వాత నోట్లోంచి అమ్మా అని మాట వస్తుంది. ఎందుకు నాన్నగారు? ఎందుకంటే నీ చెంప పగలగొడతాను కదా, అందుకు. చూసారా నాన్నగారు ఎలా నవ్వుతుందో? మరి లేకపోతే ఏమిట్రా? ఒక పూట ఉపవాసం ఉండరా అని చెప్తుంటే పురాణాలు చెప్తావేంట్రా? పురాణాలు. నేను పురాణాలు చెప్పట్లేదు నాన్నగారు, భవిష్యత్తు చెప్తున్నాను. అయితే ఆ భవిష్యత్తు నేను చెప్తా విను. ఈ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉండాలి, రాత్రికి జాగారం కూడా చెయ్యాలి. నీ పెళ్ళైన తర్వాత మొట్టమొదటి శివరాత్రిరా ఇది. అంతేకాదు, ఈ పండగ నీ జీవితంలో గుర్తుండిపోయేలా జరిపించాలి. 10 మందిని పిలిచి అంగరంగ వైభవంగా జరిపించాలి. ఆ పరమేశ్వరుడి కృప వల్ల నాకు మనవడో మనవరాలో పుట్టాలి. మనవడో మనవరాలో పద్మావతి పుడతారు గాని మీకెందుకు పుడతారు నాన్నగారు? రే 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 చంపేస్తాను చెత్త వెధవాని. రే, నాకు పుడతాడు అంటే నేను ప్రసవిస్తానని కాదురా, మట్టి బుర్ర వెధవా. నీకు పిల్లలు పుట్టాలి అని. వాళ్ళు నాకు మనవడో మనవరాలో అవుతారని అర్థమై చచ్చిందా? అర్థమైంది నాన్నగారు. చిచి. అమ్మా పద్మావతి, ఈ తింగర వెధవతో ఎలా వేగుతున్నావమ్మా? చూడమ్మా, ఈరోజు మొత్తం ఉపవాసం జాగారం చేయించే బాధ్యత నీది. అలాగే మావి గారు, నేను చూసుకుంటాను కదా. అబ్బబ్బబ్బబ్బా, పదవే ఆండాళ్ళు. ఇదిగో బావా, ఏమిటే నువ్వు మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళడం బెటర్ బావా. ఏమిటే? రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది బావా నీకు. నాకు పిచ్చి ముదిరిపోతుందంటావే నిన్ను. ఆశ దోశ అప్పుడు వడ బావా. ఏంటి నన్ను పట్టేసుకుందామని? అసలే నేను గజ్జలు గుర్రం, హుస్సేన్ బోల్ట్ కి దొరకను బావా. నీకు కర్ర పట్టుకున్నోడికి దొరుకుతానా? మళ్ళీ కర్ర అంటావే నిన్ను. ఆగు. ఆండాళ్ళు, శ్రీనివాస్కి పద్మావతికి పెళ్ళైన తర్వాత జరిగే మొట్టమొదటి శివరాత్రిది. చాలా గ్రాండ్గా జరిపించాలి. చూడు, ఖర్చుకేమాత్రం వెనుకాడకూడదు. ఏమంటావు? ఏం ఖర్చో ఏం లోకమో, పైసా సంపాదన లేదు, అన్ని అప్పులే తీసుకొచ్చి చేస్తున్నాం. చివరికి ఈ అప్పులు తీర్చాలంటే ఏం చేయాలండి? అప్పు చేస్తే ఏంటే, మనకున్నదే 2 కొడుకులు. అంతగా అవసరమైతే ఉన్నాయిగా ఊళ్ళో పొలాలు, అవమ్మేద్దాం. అంతేగాని
వాళ్ళ సంతోషాలకు మాత్రం మనం అడ్డు రాకూడదు. నాన్నగారు ఏంటి గోవిందు, ఏమిటి సంగతి? ఏం లేదు నాన్నగారు, మా ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ టూర్ వెళ్తున్నారు. ఏంటి ఫారెన్ ట్రిప్పా? సూపర్ బావా. ఇంతకీ ఏ దేశం వెళ్తున్నారు? సింగపూర్ వెళ్తున్నారు. కుదిరితే అట్నుంచటే మలేషియా కూడా వెళ్తారంట. అయితే ఖర్చు బాగానే అవుతుంది. అవును నాన్నగారు, 1 వీక్కి 1,00,000 నుండి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. వెళ్ళి రమ్మన్రా. వచ్చేటప్పుడు అక్కడ గుర్తుగా ఏదో కొనుక్కొని రమ్మని చెప్పు. అంటే నాన్నగారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు వాడితో వెళ్తావా? దేనికిరా? నాకు కూడా ఫారిన్ చూడాలనుంది నాన్నగారు. అలాగే చూడరా. కాకపోతే ఇప్పుడు కాదు. నీకో మంచి ఉద్యోగం వచ్చి బాగా సంపాదించిన తర్వాత నీ కష్టార్జితం వస్తుంది చూడు, అప్పుడు చూడరా. అప్పుడు ఒక్క దేశం ఏంటి, ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలు తిరిగిరా. ఏమంటావా అంటాడు? అవును బావా, ఇప్పుడే తొందరే ఉంది. నీకు మంచి జాబ్ వచ్చాక పెళ్ళయ్యాక వెళ్దూలే. అలా కాదు నాన్నగారు, ఈ ఒక్కసారి నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తాను. ఎంతో ఖర్చు కాదు, జస్ట్ 1,00,000-1,50,000 అంతే ఖర్చు అవుతుంది. ఏమిట్రా, 1,00,000-1,50,000 అంతేనా? రాయ్, సంపాదించి చూడరా, ఎంత కష్టమో తెలుస్తుంది. రాయ్, నువ్వు ఆలోచించాల్సింది ఫారెన్ ఎలా వెళ్లాలో కాదురా, ఉద్యోగం ఎలా సంపాదించాలా అని. ఇప్పటికే పని బాట లేకుండా సోంబేరిలా తిరుగుతున్నా. అది చాలదన్నట్టు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి విదేశాలు చుట్టి చక్కర్లు కొట్టొస్తానని చెప్తున్నా. రాయ్, కొంచెం ఉన్న సిగ్గనిపించట్లేదురా నీకు? అవునరా గోవిందు, చదివావన్న మాటే కాని ఇంతవరకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళింది లేదు, ఉద్యోగం చేసింది లేదు, పైసా సంపాదన కూడా లేదు. సంపాదించకపోగా ఇలా ఆయన కాడికి ఖర్చులు పెట్టుకుంటూ పోతే మనకున్న ఆస్తులన్నీ కరిగిపోతాయిరా. ఆ తర్వాత ఆస్తులన్నీ అమ్ముకొని వీధిని పడాల్సొస్తుంది. అంటే నాకు 1,00,000 ఇస్తే అప్పుల పాలవుతామా? మీరు నాకు ఇచ్చే డబ్బులతోనే వీధిన పడిపోతామా? రేయ్, నోర్మీరా. వయసు వచ్చిన కొడుకు ఊరికే తిండి పెట్టడమే దండగా. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాల్సింది పోయి 1,00,000 రూపాయలు ఇవ్వండి, లక్షణంగా తిరిగి వస్తాను అంటావా? రేయ్, కొంచెం బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? అవతల బంధువులు చుట్టాలంతా ఉన్నారని ఆగుతున్నాను, లేదంటే 4 పీకుండేవాడిని. పోయి నుంచే. ఛా, నేను ఎప్పుడు అడిగినా ఇంతే మీరు. గోవిందు, బావా, క్యా సీన్ హే. ఈ సీన్ని గనక మనం వాడుకున్నట్టయితే అద్భుతంగా పనికొస్తుంది. ఈ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి గోవింద్ని నాకు దగ్గర చేసుకుంటాను. ఆ తర్వాత నా మొగుడుగా చేసుకుంటాను. మావయ్య, ఆ చెప్పేదేదో కొంచెం సున్నితంగా చెప్పుండాల్సింది కదా. పాపం బావ బాధపడినట్టున్నాడు. ఏమిటే, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు సున్నితంగా చెప్పంటావు? సున్నితంగా నువ్వేం చెప్తావే నాకు సున్నితం గురించి? పోయి నుంచే. నిజమేనండి, పాపం వాణ్ణి మందలించి మనం తప్పు చేశాం. నువ్వు నోర్మై. ఇలా కటువుగా చెప్పకపోతే వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇస్తావా? ఏంటో ఊళ్ళో వాళ్ళందరినీ ఉపవాసం ఉండమని చెప్పి వాళ్ళకి మాత్రం వంటలు చేయించుకుంటున్నారు. షూ, అరవకే. పాపం వదిలేవే, ఇద్దరు షుగర్ పేషెంట్లు, తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. అందుకే వంటలు చేయిస్తున్నా. హా, కాకపోతే బావతోనే చిక్కంతా. వాళ్ళ కోసం వండుతుంటే బావతో చిక్కేంటి పద్దు? ఇంతకు ముందే నాకు తినకపోతే గ్యాస్ వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, కనీసం బిస్కెట్ అయినా తింటాను అంటే మావి గారు తిట్టారు. దాంతో ఆగాడు. ఇప్పుడు వాళ్ళ కోసం వండుతున్నామని తెలిసిందనుకో, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను తింటాను అని మొండికేసి కూర్చుంటాడు. అవునమ్మా, అది నిజమే. రాను రాను వాడు మరీ చిన్నపిల్లడైపోతున్నాడు. అవునత్తయ్య గారు. అప్పడాలు
అయ్యో బావ అప్పడాల మీద కన్నేశాడు, తినేస్తాడా ఏంటి? ముట్టుకోవద్దు. ఆ! ఇన్ని రకాల వంటలా పద్మావతి? ఇంట్లోనే క్యాటరింగ్ మొదలు పెట్టేశావా? ఇది క్యాటరింగ్ కాదు బావా. ఉపవాసం అని చెప్పి ఇన్ని రకాల వంటలు చేస్తూ క్యాటరింగ్ కాదంటావేమిటి? అసలు ఈ వంటలన్నీ ఎవరి కోసం వండినట్టు? పెద్దమ్మ వాళ్ళ కోసం బావా. అత్తయ్య వాళ్ళ కోసమా? ఇందాకేమన్నారు? మనిషి పుట్టుకు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉపవాసం ఉండకుండా ఉంటారా అన్నారు. మరి వాళ్ళు ఉండట్లేదేమిటి? శ్రీనివాసులు, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? మరి లేకపోతే ఏమిటమ్మా? చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధమే లేదు. అసలు నాకు మాట చెప్పండి, ఈ రోజు నేను అన్నం తినచ్చా తినకూడదా? దేవుడంటే ఇష్టమున్న వాళ్ళు, అన్నిటికంటే శాస్త్రాల మీద పురాణాల మీద నమ్మకమున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరుతారు బావా. కేవలం కొందరు మాత్రమే ఉండరు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ఈ శాస్త్రాలు పురాణాలు నమ్మలేని వాళ్ళు, ఇలాంటి పెద్దమ్మలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉండరు. తినచ్చా అని అడిగినందుకే ఓ గ్రంథం రాసినంత కథ చెప్పావు కదే. ఇదిగో బావా, ఈ రోజు తినకుండా ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది. అడ్రస్ చెప్పావా? ఎవరికి బావా? పుణ్యానికి. షేర్ ఆటోలో రమ్మను, ఛార్జీలు తక్కువ అవుతాయి. నోర్ముయిరా తిక్క వెదవా. అది కాదమ్మా, కనబడిని దేవుడి కోసం కనిపించే మనిషిని బాధ పెడతారెందుకు? బావా అలా మాట్లాడితే పాపం వస్తుంది. పర్వాలేదు, నువ్వే వచ్చావు, భరించట్లేదా? ఇంకా పాపాన్ని భరించలేనా? రే, తింగర్ మాటలు మాట్లాడటం ఆపేసి ముందు బయటకు వెళ్ళిపో. తింటే పుణ్యం వస్తుందో రాదో గాని తినకపోతే మాత్రం ఖచ్చితంగా రోగాలు వస్తాయి. ఏమీ రావులేరా, మా వంటలు మమ్మల్ని చేసుకొని ముందు నువ్వు బయటకు వెళ్ళు. అలాగేలే. ఒసే పద్దు, బయటికి రావే. రాను. ఏంటి బావా? నువ్వేం చేస్తావో నాకు తెలియదే. ఈ రోజు నేను అన్నం తినాలి అంతే. బావా ప్లీజ్ బావా, అర్థం చేసుకో. నో! ఆ వంటల వాసన చూస్తుంటే నోట్లో నీళ్లు నాగార్జున సాగర్లో జలపాతంలో ఊరిపోతున్నాయే. నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎవరిని మోసం చేస్తావో నాకు మాత్రం తెలీదు. నాకు మాత్రం నువ్వు అన్నం తీసుకురావాల్సిందే, నేను తినాల్సిందే. నేను తీసుకురాను. నీకు చేతనైంది చేసుకో బావా. ఆ చేసుకుంటానే. ఎలా చేసుకోవాలో నాకు తెలిసే. ఈ రోజు నేను అన్నం తింటాను, అది కూడా నీ చేతుల మీదుగా నువ్వే తినిపిస్తావు. ఏంటి బావా పండగ రోజు అడ్డు పెట్టుకుని ఈ ఛాలెంజ్లు? నీలాంటి టుబ్రిదానికి నాలాంటి శ్రీనివాసు ఛాలెంజ్ చేయడానికి పండగే అవసరం లేదే. నేను తింటున్నాను, నువ్వు తినిపిస్తున్నావు, ఇది ఫిక్స్ చేసుకో. సరే బావా, ఫిక్స్ చేసుకో. చేసుకుంటానే. నా చేతులతో నేను తింటే ఏముంది మజా? నీ చేతులతో నువ్వు తినిపిస్తే కదా సాటిస్ఫాక్షన్. అమ్మా, బాగా ఆకలి మీద ఉంటే అన్నం కూడా అమృతంలా కనబడుతుంది అంటారు. ఇదేనేమో. బావా ఏం చేస్తున్నావు బావా? శివ జపం చేస్తున్నానే. శివనా? శివ అంటే శివ సినిమాలో నాగార్జున గారు కాదు, శివుడు, పరమశివుడు. ఆయన నీతో ఏం చెప్పాడు? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారుగా. అవును అంటారు. ఇప్పుడు అన్నం నా దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏమిటే? ఆయన ఆజ్ఞ అయిందనే కదా. చాలే బావా, మర్యాదగా అన్నం పక్కన పెట్టు, లేదంటే ఈ విషయం మావయ్య గారితో చెప్పేస్తాను. ఏమని? ఆయన కూడా వచ్చి తినమనే? పాపం నాన్నగారు నాలాగే అన్నం తినకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. చెప్పు. ఏంటి వెటకారమా? నేనిప్పుడే వెళ్ళి చెప్తాను. వద్దులేవే, పాపం నాన్నగారు బిజీగా ఉంటారు. రాత్రి కల్లోకెళ్ళి చెప్పు. వద్దు బావా, తప్పు. అవునే, అది రాజేంద్ర ప్రసాద్ సినిమా, భలే కామెడీగా ఉంటుంది.
ఏంటది? వద్దు బావా, తప్పు. నీ సంగతి తెలిసి నీతో మాట్లాడుతున్నా చూడు, అది అసలు తప్పు. ఉండు, ఇప్పుడు వెళ్ళి మావి గారితో చెప్పేస్తాను. హలో, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. నువ్వు గనక వెళ్ళి నాన్నగారితో నేను తింటున్న విషయం చెప్పావు అంటే ఆ, ఏం చేస్తావ్? ఏంటి చెప్తే ఏమవుద్ది? నేను చచ్చినంత ఒట్టే. బావా, పండగ పుట్ట ఏంటా మాటలు? నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూల్వి కదా, అందుకే సెంటిమెంట్ తో కొట్టా. ఇప్పుడు చెప్పవే, చెప్తావా? చెప్పు 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 ప్లీజ్. నాన్నగారితో వెళ్ళి చెప్పవా ప్లీజ్. ముందర కాళ్ళకి బంధం వేసి ముందుకు వెళ్ళమంటే ఎలా వెళ్తారు బావా? హే, వాటే ఉపమానం, వాటే సామెత. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలిసిందిగా, నీ చేత్తో నువ్వే తినిపించు. నేనా? చచ్చినా తినిపించను. నువ్వు చచ్చాకేం తినిపిస్తావులే గాని బతుకుండగానే వచ్చి తినిపించు. నేను తినిపించను బావా. మర్యాదగా తినిపిస్తావా లేదా దీనికోసం కూడా ఒట్టు పెట్టేసుకోనా? వద్దులే బావా, తినిపిస్తాను. చూసావా, అలా ఛాలెంజ్ చేశాను, ఇలా గెలిచేస్తున్నాను. గెలుస్తున్నావా? ఆ, ఇందాక బయట ఏం ఛాలెంజ్ చేశాను ఒక్కసారి గుర్తెచ్చుకోమ్మా. నీలాంటి టుబ్రి దానికి నాలాంటి శ్రీనివాసు ఛాలెంజ్ చేయడానికి పండగే అవసరం లేదే. నేను తింటున్నాను, నువ్వు తినిపిస్తున్నావు, ఇది ఫిక్స్ చేసుకో. గుర్తొచ్చిందా?